Yes, you have seen MS Office, MS Word features. Now in this class, you are going to learn about parts of MS Word or elements of MS Word. So first one, this topic, you are going to learn parts of MS Word or elements of MS Word. Okay. So I am working in MS Word. I am showing you that. Is the entire screen visible to you here? Now remember, ma. Listen and understand. First one is, this is, let me open from the beginning. Let me show you from the beginning. You see. So here you have start button. If you click on start button, in all programs, you have MS Office, some versions. I have 2013 version of MS Office. From this, you click on Word. Are all of you following? Are you able to hear me? Okay. Yes, ma'am. Okay, Prabhavati. Okay. So I have clicked on Word and you will get like this. Several templates are available. Snapshot calendar, resume, cover, education brochure. Like that, several templates are available. So several categories are also available. Education, personal, letters, cards, like that. But I am taking blank document. Blank document I have taken. Okay. Now here, terms you learn. Terms you know today. This is called quick access toolbar. You see? This is quick access toolbar. Are you able to see the cursor I am pointing to? అమ్మ మీకు కర్సర్ తెలుస్తోంది కర్సర్ పెట్టాను. Yes, ma'am. This is called quick access toolbar. Okay, like this. So you can access. Okay, see, look here, this is quick access toolbar. టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నోట్స్ చెప్పడం థియరీ కాదు. వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ మీరు నేర్చేసుకోవాలి. ఐఎమ్ గివింగ్ డైరెక్ట్లీ డెమో. థియరీ చదివినట్లే ఉంటుంది. సో అలా కాకుండా యూ విల్ లెర్న్ ప్రాక్టికలీ. సో దిస్ ఇస్ కాల్డ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనిపిస్తోందా మీకు? ఓకే, కనిపిస్తోందా? Yes, madam. ఇప్పుడు Yes, madam. సేవ్ చేస్తా. క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఈ సింబల్ ఉంది కదా, ఇది సేవ్ చేయడానికి యూజ్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ ఎస్, సేవ్ రాసుకోండి. సేవ్, సేవ్ కి షార్ట్ కట్ కీస్ ఏంటి? కంట్రోల్ ప్లస్ ఎస్. కంట్రోల్ ప్లస్ అంటే కంట్రోల్ నొక్కి ఎస్ కూడా ప్రెస్ చేయాలి. ఓకే, కంట్రోల్ ఎస్. సో దెన్ యూ విల్ సేవ్ ద డాక్యుమెంట్. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నా. డెస్క్టాప్ పైనే సేవ్ చేస్తున్నా. ఫస్ట్ ఎంఎస్సిఎస్ వర్డ్ డెమాన్స్ట్రేషన్, ఇలా ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా మీకోసం. ఫస్ట్ ఎంఎస్సిఎస్ అని అందులో పెడుతున్నాను. ఇందాక ఇక్కడ ఏముండేనమ్మా? ఇక్కడ ఇక్కడ నేను కర్సర్ చూపించిన చోట ఇందాక ఏమని రాసుంది? యూ టెల్ మీ. First document on. Yes. Whenever you open a document, you will get a document 1, 2, something like that by default. But that is not the name. Whenever you save telusu kada, Control S, or you click on this save button which is available in the quick access toolbar.
మనం ఏ నేమ్ ఇస్తే అది వస్తుంది. సో ఇది టైటిల్ బార్ అంటారు దీన్ని, టైటిల్ బార్. గుర్తుపెట్టుకోండి, టైటిల్ బార్. ఐ విల్ ఆస్క్ యూ బై పుట్టింగ్ ద కర్సర్ హియర్, ఐ విల్ ఆస్క్ యూ వాట్ ఇస్ దిస్ కాల్డ్. దీన్ని ఏమంటారు చెప్పండి? వాట్ ఈస్ దిస్ కాల్డ్? టూల్ బార్ మేడం. నేను ఇంకా టూల్ బార్ అనే పదమే వాడలేదు తల్లి. క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకేనా? కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, బట్ టూల్ బార్ అంటే ఇవన్నీ టూల్ బార్స్ వస్తాయి అందుకని. ఓకే, సో ఇది పర్టికులర్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇది ఇవన్నీ రిబ్బన్స్, ఆల్ దీస్ ఆర్ రిబ్బన్స్. ఇది టైటిల్ బార్, టైటిల్ బార్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ రిబ్బన్స్. టైటిల్ బార్ ఇది ఒక రిబ్బన్. నెక్స్ట్ ఇవన్నీ వీటిలన్నిటిని ఏమంటారు? హియర్ ట్యాబ్స్ అమ్మ, ట్యాబ్స్, TABS, ట్యాబ్స్ రాసుకోండి. హోమ్, ఇన్సర్ట్, డిజైన్, పేజ్ లేఅవుట్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ tabs. ఓకేనా? నెక్స్ట్ స్టేటస్ బార్. So the last line of this is called status bar. ఓకే, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం టైప్ చేయగానే నంబర్ ఆఫ్ వర్డ్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా? అట్ ద రైట్. మేడం వాయిస్ కట్ కట్ గా వినిపిస్తుంది మేడం. షాహీన్ అమ్మా, వాట్ అబౌట్ టు రిమైనింగ్ స్టూడెంట్స్? మా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎస్ మేడం. మీకు కూడా కట్ కట్ గా వినిపిస్తుందా? ఇక అవును తప్పదు. మేడం. నేను మైక్ ఆర్డర్ చేస్తాను. నా వాయిస్ కి దీనికి ఏమన్నా వాయిస్ కూడా లో వాయిస్ వస్తుందా? కట్ కట్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ బి నెట్ ప్రాబ్లమ్. ఐ విల్ చెక్ వన్స్ అగైన్. అంటే మేడం మీరు ఒక వర్డ్ చెప్పిన తర్వాత మళ్ళీ వర్డ్ కట్ అవుతుంది మేడం. తర్వాత మీరు ఏం చెప్తున్నారో అర్థం కాదు. అవునా, ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు కూడా అలాగే లాగానే ఉంది కంటిన్యూ. ఓకే, ఐ విల్ గెట్ మైక్ టిల్ దెన్ యూ. Yes, this is status bar. These are all toolbars. Okay, is it clear? మీకు అర్థమైందా? ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ ఎలా చేయాలో ఫస్ట్ స్టెప్ చూసాం. స్టెప్ బై స్టెప్. ఇదిగోండి, స్టార్ట్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఆర్ అదర్వైజ్ ఇక్కడ కనిపిస్తుంది. మనం రెగ్యులర్ గా వాడుతుంటే క్లిక్ ఆన్ దట్ బ్లాంక్ డాక్యుమెంట్ చూస్ చేస్తాం. ఇది క్రియేషన్ ఆఫ్ న్యూ డాక్యుమెంట్. ఆల్ ఫస్ట్ ఇయర్ MSCS students of 2021 బ్యాచ్ ఆర్ బ్రిలియంట్ ఇలాగా టైప్ చేస్తాం. తర్వాత సేవ్, ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? క్లోజ్ చేయటం ఎలా అమ్మా? ఇక్కడ ఇంటూ ఉంటుంది ఆన్ ద టాప్ రైట్ కార్నర్. సో క్లోజ్ అయిపోతుంది డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలంటే వర్డ్, ఇదిగోండి రీసెంట్గా మనం యూస్ చేసినది డాక్యుమెంట్. లైక్ దిస్ యూ కెన్ ఓపెన్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ I explained you, that is create, save, open and closing a document. I mean word document. So next one, అమ్మ న్యూ డాక్యుమెంట్ కి Ctrl+N రాసుకుంటారేమో రాసుకోండి. షార్ట్ కట్ కీస్ Ctrl+N.
సేవింగ్ ఏ డాక్యుమెంట్ కి యు నో Ctrl+S. ఓపెనింగ్ ఏ డాక్యుమెంట్ Ctrl+O. క్లోజ్ చేయడానికి ఇదిగోండి అమ్మా చూడండి, ఈ ఫైల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అన్నా క్లోజ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ ఇక్కడ క్రాస్ బటన్ ఉంది, ఇంటూ బటన్, దాన్ని క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. 2 ఆప్షన్స్. ఓకే, సో ఐ am starting it from the beginning. Okay, ma, next. Find, replace and go to. Find, replace and go to. So here, look here. Here you find. ఇదిగోండి find. షార్ట్కట్ కి ఫర్ ఫైండ్ రాసుకోండి Ctrl+F. Ctrl+F. So this is used to find a word in your document. ఇది ఎక్కువగా మనం రిజల్ట్స్ చూసేటప్పుడు యూజ్ చేస్తాం. రిజల్ట్స్ మన నంబర్ ఉంటుంది, క్లాస్ రిజల్ట్స్ ఏమో కదా తెలంగాణలో. సో Ctrl+F అది పెడితే టుడే 10 ఏమో హలో యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ లక్ష్మి. మేడం టుడే 1 o'clock రిజల్ట్స్ మేడం తెలంగాణ 10th. అదే సో ఒక మన నంబర్ ఉంటుంది, ఫైండ్ అంటే Ctrl+F రాసుకోండి. రీప్లేస్ మనం ఒక డాక్యుమెంట్ తీసుకుంటాము, మన పేరుతో ఒక డాక్యుమెంట్ ఏదైనా ఉంటుంది, మన ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాము, దాన్ని రీప్లేస్ చేయాలంటే Ctrl+H. చెప్తాను, అది డెమో ఇస్తాను. ఇప్పుడు జస్ట్ షార్ట్ కట్ కీస్ రాసుకోండి, ఓకేనా. అండ్ ఫర్ గో టు Ctrl+G. Ctrl+G దేనికి? గో టు జంప్ టు ఏ పర్టికులర్ పేజ్. చాలా పేజెస్ ఉంటాయి, టు జంప్ టు ఏ పర్టికులర్ పేజ్. అమ్మ నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్కి వస్తున్నా. ఫైండ్, రీప్లేస్ అవి చూద్దాం. సో ఇప్పుడు ఏదో ఒకటి వర్డ్ చెప్పండి, we will find that word. ఇది ఫస్ట్ పేజ్. ఏదైనా వర్డ్ ఫైండ్ అవుట్ చేద్దామా? yes ma'am. Ctrl+F అన్నాను, మేనేజ్మెంట్ ఇచ్చా. అసలు ఆ వర్డ్ ఇదిగోండి ఇక్కడ హైలైట్ అయింది చూసారా? yes మేడం. ఇలా మేడం మీ వాయిస్ కట్ What shall I do? Net I have checked. Just a minute, I'll wear earphones. Just a minute. మా ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ కట్ ఉందా? క్లియర్ గా వినపడుతుంది మేడం. వినపడుతుంది మ్యామ్. ఓకే, దెన్ ఇది యూజ్ చేస్తానులేండి. ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చెప్పండి అమ్మా. సరే మరి ఇప్పుడు ఫైండ్ అది. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్సిఎస్ ఉంది, ఎంఎస్సిఎస్ ని ఎంపీసిఎస్ రీప్లేస్ చేస్తాను, ఓకేనా. Ctrl+F, ఎంఎస్సిఎస్ రీప్లేస్. ఇదిగోండి ఇలా వస్తుంది మీకు. రీప్లేస్ ఎలా? విత్ ఎంపీసిఎస్.
సో అన్నీ రీప్లేస్ చేయాలా, ఓన్లీ వన్ డాక్యుమెంట్ అయినా ఇలా అడుగుతుంది. రీప్లేస్ ఓన్లీ దిస్ ఐఎమ్ రీప్లేసింగ్. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేసి ఆల్ ఎంఎస్సిఎస్ టు బి రీప్లేస్డ్ అంటే నో చెప్తున్నాను. ఓన్లీ వన్స్ ఐ హ్యావ్ చేంజ్. ఓకే, అండూ చేయాలంటే ఇదిగోండమ్మా ఈ సింబల్ యూజ్ చేస్తాం, ఆర్ కంట్రోల్ జెడ్ అండూ రాసుకోండి. అంటే ఇప్పుడు చేసిన వర్క్ మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి అండూ కంట్రోల్ జెడ్. లేదు మళ్ళీ ముందు జరిగినది మళ్ళీ రిపీట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ వై రీడు. ఇలా దిస్ బటన్ ఇక్కడ టూ యాక్సెస్ టూల్ బార్లో ఉంది కదా అది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఎన్నో పేజ్లో ఉన్నాం, పేజ్ నెంబర్ 1లో ఉన్నాం. ఇఫ్ ఐ వాంట్ టు గో టు పేజ్ నెంబర్ 12, ఇలా స్క్రోల్ చేయకుండా గో టు అనే ఆప్షన్ ఉంది. గో టుకి షార్ట్ కట్ కీస్ ఏవి? వాయిస్ బ్రేక్ అవ్వట్లేదుగా? కంట్రోల్ ప్లస్ మేడం. కంట్రోల్ ప్లస్ జీ మేడం. అదే పర్టికులర్ పేజ్కి వెళ్ళాలా, పర్టికులర్ సెక్షన్కి వెళ్ళాలా, పర్టికులర్ లైనా, ఇలాగా ఇట్ విల్ గివ్ సెవరల్ ఆప్షన్స్ ఫర్ అస్. మనకి పేజ్లోకి వెళ్దాం. ఏంటంటే 12th పేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. గో టు 12th పేజ్ వచ్చేసాం. ఓకేనా, అర్థమైందమ్మా? ఫైండ్ రీప్లేస్ గో టు. నెక్స్ట్ హెడర్ అండ్ ఫుటర్. హెడర్ అండ్ ఫుటర్. మా హెడర్ అండ్ ఫుటర్ అంటే ఇన్ ఎవ్రీ పేజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సమ్ హెడ్డింగ్ దెన్ యూ విల్ గో ఫర్ హెడర్ ఆర్ పేజ్ నెంబర్స్. కామన్గా అన్ని పేజెస్లో హెడ్ ఫామ్లో రావాలి, టాప్ ఆఫ్ ద పేజ్లో రావాలంటే యూ విల్ యూజ్ హెడర్ ఆర్ అదర్వైజ్ యూ విల్ యూజ్ ఫుటర్. ఓకే, ఇన్ ఇన్సర్ట్ ట్యాబ్ యూ ఫైండ్ దీస్ టూ, హెడర్, ఫుటర్. Footer అంటే బాటమ్ ఆఫ్ ద పేజ్ లో రిపీటెడ్లీ ఇన్ ఆల్ ద పేజెస్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ సంథింగ్ సమ్ మ్యాటర్ యూ విల్ యూజ్ దట్. అండ్ see here these are all various ways of setting headers. సో హెడర్ ఇది బాగుంది కదా, ఇది తీసుకుందామా? దిస్ ఇస్ కలర్ఫుల్. లైఫ్ స్కిల్స్ ICT. ఓకే, అండ్ ఏంటి టుడేస్ డేట్ 21st ఇలా రాశాను. ఓకే, చూడండి ఇక్కడ మనము ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్ క్లిక్ చేసినప్పుడు దేర్ విల్ బి ఏ డాటెడ్ లైన్. ఆ డాటెడ్ లైన్ పైన రాస్తే దట్ ఈస్ హెడర్ లాగా తీసుకుంటుంది. ఇఫ్ యూ రైట్ బిలో dotted line that will take as normal text within the document. ఇక్కడ చూడండి హెడర్ అంటే ఈ పార్ట్ అంతా హెడర్. ఓకే, సో now I have saved it. Let me save it. And then you see in all the pages of the document you will see this mark. చూసారా, అన్ని పేజెస్ లో వచ్చింది కదా. ఏమ్మా? ఎస్ మేడం. ఇదే హెడర్. నెక్స్ట్ ఫుటర్ అంటే బాటమ్ ఆఫ్ ద పేజ్. బాటమ్ ఆఫ్ ద పేజ్ వేర్ ఇస్ దట్? ఇన్సర్ట్ లో ఫుటర్ ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద పేజ్ లో డేట్ ఆర్ పేజ్ నంబర్స్ అవి రాసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఆథర్ నేమ్ రాద్దాం, మన పేరు రాస్తాం. ఫస్ట్ MSCS 2021 20 బ్యాచ్ కదా, 21. ఇది ఆథర్ నేమ్. ఇవి అన్ని పేజెస్ లో వస్తుంది చూడండి. లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, లెట్ మీ షో ఎ ప్రింట్ ప్రివ్యూ సో దట్ యూ విల్ గెట్ an idea. Is it visible మా? మీకు కనిపిస్తుందా పేజ్ డాక్యుమెంట్ ఇక్కడ? ఎవ్రీ పేజ్ లో రైట్ బాటమ్ కార్నర్ లో యు ఆర్ ఫైండింగ్ ఫస్ట్ MSCS 2021. ఇలాగా బ్యూటిఫుల్లీ యూ హ్యావ్ టు క్రియేట్ డాక్యుమెంట్స్. మీకు అసైన్మెంట్స్ సబ్మిట్ చేయమన్నా, ఏమా ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చి డాక్యుమెంటేషన్ చేయమన్నా మీరు ఇంతే అందంగా
ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయొచ్చు. వర్డ్లో ఆప్షన్స్ మంచిగా నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ ప్రజెంట్ యువర్ కంటెంట్ ప్రాపర్లీ. ఓకే, అందరికీ ఫైల్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, సేవ్ చేయటం తెలుసు. బట్ ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఎంత బాగా నేర్చుకుంటే మీరు అంత బ్యూటిఫుల్గా కంటెంట్ని వర్డ్లో రాయొచ్చు. ఏమా నెక్స్ట్? ఎస్ మ్యామ్. ఐ నీడ్ నాట్ స్క్రోల్. లాస్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఇందాకే నేర్చుకున్నాంగా, చెప్పండి అమ్మా. కంట్రోల్ జెడ్ జీ 13th పేజ్. 13th పేజ్ నాది. సో 13th పేజ్కి వెళ్ళాలి. ఓకేనా? నా నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ఫార్మాటింగ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ టెక్స్ట్. వాట్ ఈస్ ఫార్మాటింగ్? ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు యూ నో దట్ యు ఆర్ మోడిఫైయింగ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ పారాగ్రాఫ్స్, క్యారెక్టర్స్ అండ్ పేజెస్. బట్ యూ షుడ్ నో దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మోడిఫికేషన్స్ దే కమ్ అండర్ ఫార్మాటింగ్ అనేది మీకు తెలియాలి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ టెక్స్ట్. ఎక్స్ప్లెయిన్ different types of formatting text. ఓకే, ఫార్మాటింగ్ అంటే మంచిగా టు మేక్ ద కంటెంట్ అపియర్ బ్యూటిఫుల్లీ ఇన్ ఏ డిఫరెంట్ వే, effectively. You will make certain modifications, you will make use of the features available in the word. And types annaru kada, those types are character formatting, next paragraph formatting, and then page formatting. Is my voice audible to you? వాయిస్ బ్రేక్ అవుతుందా, బాగానే వినిపిస్తుందా? ఈ ఇయర్ ఫోన్స్ మార్చాను. బ్రేక్ అవుతుంది మేడం. ఓ మై గాడ్. సో ఇది వర్క్, ఇది సరిపోదు. ఐ ఆర్డర్ ఫర్ మై. అది వచ్చిన తర్వాత కూడా బ్రేక్ అయితే ఇంక మనం ఏం చేయలేం. సరే, ఫస్ట్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ మా. టైప్ ఫేజ్ అనేది ఒకటి, టైప్ సైజ్ ఒకటి, అన్ని ఐ షో యూ ఆల్ దీస్ డెమోన్స్ట్రేషన్. ఓకే, ఇవి 3 చూద్దామా? ఇదిగోండి, లుక్ హియర్. ఇది క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్. అవునా? ఇదే డాక్యుమెంట్ని మారుద్దాం, ఈ మూడింటిని మారుద్దాం. ఇదిగోండి టైప్ ఫేజ్. లుక్ హియర్, హోమ్లో దిస్ ఇస్ ఫాంట్. ఓకే, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ పెడితే ఫాంట్ స్టైల్స్. టైప్ స్టైల్ అంటే ఇవి ఫాంట్ స్టైల్స్. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా చూస్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా వద్దు, ఇదేదో బాగుంది కదా, ఇది. నెక్స్ట్ సైజ్, టైప్ సైజ్ అన్నారు కదా, ఇది ఇలా సైజ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫేజ్. బోల్డా, ఆల్రెడీ ఇది ఇటాలిక్లో ఉంది, అండర్లైన్ చేయాలి. టెక్స్ట్ని క్రాస్ ఆఫ్ చేయాలా. మంచిగా ఒక డాక్యుమెంట్ రైటర్ అనుకోండి, ఆథర్ ఏదైనా రాస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక కంటెంట్ని. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వర్డ్ యూజ్ దిస్ వర్డ్. ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైనా రాస్తున్నారు, స్టోరీ, అప్పుడు ఏం చేస్తారు? ఈ పర్టికులర్ టైప్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అని రాయాలనుకోండి, ఇది కొట్టేసి టెక్స్ట్ అని రాస్తే, అంటే వీ షుడ్ నాట్ యూస్ టైప్ దేర్, యూ షుడ్ యూస్ టెక్స్ట్ అనేది అర్థమవుతుంది. అంటే అలాంటి చోట్ల మనం ఇవి స్ట్రైకింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి మా, ఎక్స్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఈక్వేషన్స్ అప్పుడు చెప్తాను.
అదర్వైజ్ ఏముందండి, x2 రాశాను, దీన్ని సబ్స్క్రిప్ట్ చేస్తే ఇలా వస్తుంది. సూపర్ స్క్రిప్ట్ చేస్తే ఇక్కడ చూడండి, సూపర్ స్క్రిప్ట్ అంటే x² లాగా కనిపిస్తుంది. ఓకేనా, లెట్ మీ రైట్. ఇది సూపర్ స్క్రిప్ట్ x². ఇది మ్యాథ్స్ ఏమన్నా హోంవర్క్స్ ఇచ్చారు, డాక్యుమెంట్లో రాయాలి. ప్లస్ y² is equal to z². ఇలాగా ఈక్వేషన్స్ రాయాలి. అర్థమైందా? ఈక్వేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఇలా రాయాలి. అమ్మా ఎంతమంది యాప్ వేసుకున్నారు చెప్పండి మీలో? ఐ టోల్డ్ యూ టు ఇన్స్టాల్ యాప్ నా? ఏమ్మా? నో మేడం, ఇంకా వేసుకోలేదు. వేసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్లో ఏదైనా ఒక కంటెంట్ తీసుకుందాం. ఏమ్మా, ఏ యాప్ బాగుంది వర్డ్కి ఫస్ట్? WPS ఆఫీస్ లో బాగుంది మేడం. చూడండి అమ్మా, WPS బాగుందంట కదా, అది చూసుకోండి. ఇదిగోండి పారాగ్రాఫ్ ఒకటి తీసుకుందాం. ఓకే, అండ్ ఐ హ్యావ్ పేస్టెడ్. ఇంత అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇదిగోండి కలర్స్ కూడా మార్చవచ్చు దీనికి. బ్లూ కలర్ అంటే ఇదంతా కూడా ఫాంట్ అని ఉంది చూడండి. ఈ ఫాంట్ ఉన్నదంతా టెక్స్ట్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ లాగా వస్తుంది. సైజ్ పెద్ద చేయటం, చిన్న చేయటం, కలర్ హైలైట్ చేయటం, కలర్ ఇవ్వటం ఫాంట్కి. ఏమా, ఇదంతా కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ లాగా. ఇక్కడ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ చూసారా? ఈ పార్ట్ చూసారామా? బుల్లెట్స్ మూవ్ చేయటం, ఇలా అలా డైరెక్షన్ మార్చటం. ఓకే, చూద్దాం ఒక్కొక్కటి చూద్దాం. మోస్ట్లీ యూ విల్ యూజ్ లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్. ఇదిగోండి దీన్ని పారాగ్రాఫ్ ఫార్మాటింగ్లో చేస్తున్నాం చూడండి, సెంటర్ చేయటం. ఓకే, దీనికి ఇంకొకటి ఇలా చూడండి, వర్టికల్ స్పేసెస్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ దెన్ 1 ఇస్తే ఇదిగోండి దగ్గరకు ఉందా? ఇదంతా దగ్గరకు ఉందమ్మా టెక్స్ట్. ఓకే, అదే చూడండి 3 ఇస్తాను, చాలా పెద్దగా ఉంది కదా డిస్టెన్స్. మీకు అర్థమవుతుందా వర్టికల్ స్పేసింగ్ అంటే ఏంటో? ఇదిగోండి 2, ఇదిగోండి 1. ఓకేనా? ఇలా మనము లెటర్స్ రాసేటప్పుడు దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, దీని ఫాంట్ మారుస్తాను, తెలుస్తుంది. ఇది స్పేస్ చూడండి, 2లో పెడితే ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది 1.5 బాగుంటుంది కదా, ఇదైతే మరి దగ్గరకు ఉంది. ఇది పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. ఇంకొకటి ఇక్కడ చూడండి, సిస్టమ్ సాఫ్ట్వేర్ సంథింగ్ అలా రాశాను. ఈ రెండు కూడా బుల్లెట్స్ ఫామ్లో రాయాలంటే ఇదిగోండి ఇలా. బుల్లెట్స్ అంటే ఇవి 1 by 1 పాయింట్ వైజ్ వస్తుంది. నంబర్ వైజ్ రావాలంటే ఇలా. ఓకేనా? ఇందులో మనం ఏ ఆప్షన్, ఏ స్టైల్ యూజ్ చేస్తే అలా వస్తుంది. ఇంకొకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్లోనే నేను సంథింగ్ XYZ అట్లా 2-3 టైప్స్ రాయాలనుకున్నాను. అప్పుడు అవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో సబ్ ఐటమ్స్గా రావాలంటే ఇదిగోండి ఇలా మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి తల్లి, ఇంక్రీజ్ ఇండెంట్ ఇలా. అర్థమైందా? ఇలా. ఇది బుల్లెట్స్ నంబరింగ్. బుల్లెట్స్ ఎవ్రీవన్ విల్ యూజ్. తర్వాత చూడండి, ఇక్కడ సబ్ ఐటమ్స్గా రావాలంటే ఇవి యూజ్ చేస్తాం. లేదు ఇవి కూడా ఇలా రాయాలనుకున్నాం రాస్తూ ఉన్నప్పుడు, ఇలా ఇండెంట్ మారుస్తాం. అర్థమైందా? లైక్ నెక్స్ట్
ఒక వర్డ్ తీసుకున్నాం, సాఫ్ట్వేర్, సార్టింగ్, ఇది చూసారా ముందు ఈ ఆర్డర్లో లేవు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది సార్ట్ అయింది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో పెడదాము. గుర్తుపెట్టుకోండమా, ఇదిగోండి FJKLA ఉంది, FJK అలా ఉంది, ఇది JKL అని ఉంది. డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేశాక మారిందా? డిడ్ ఇట్ చేంజ్? మేడం ఎస్ మేడం. అలా, అది సార్టింగ్ అంటే అది. ఇక్కడ ఈక్వేషన్స్ ఇది తీసిస్తాం. నెక్స్ట్ ఇది చెప్పాను, ఇది ఫిల్ కలర్, ఏదైనా ఇదంతా కూడా ఈ లైన్ అంతా ఫిల్ చేయాలి, పారాగ్రాఫ్ అంతా ఏదైనా కలర్తో. అంటే చెప్పాలనుకుంటున్నామా గ్రీన్ కలర్ ఉన్నదంతా యూ నోటీస్ దాట్ అండ్ రెక్టిఫై ఎర్రర్స్ అట్లా ఏదైనా చెప్పడానికి కానీ, లేకపోతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అందంగా ఒక కలర్లో యూ వాంట్ టు డిజైన్ ఇదంతా. మేడం కొంచెం గట్టిగా చెప్పండి మేడం. సరే ఓకే ఓకే, ఐ విల్ సే లౌడ్లీ. సరే ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఇలా బాగా వర్డ్ నేర్చుకోండి, చాలా బాగా ప్రెజెంట్ చేయగలరు మీరు, ఓకేనా? నెక్స్ట్ పేజ్, ఇప్పుడు పేజ్ ఫార్మాటింగ్ చూద్దాం. పేజ్ ఫార్మాటింగ్, నెక్స్ట్ వన్ పేజ్ ఫార్మాటింగ్. పేజ్ ఫార్మాటింగ్ లో సో పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ లో ఏమేమి చెప్పాను? లైన్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, నెక్స్ట్ నంబరింగ్ అండ్ బుల్లెట్స్, నెక్స్ట్ బార్డర్స్ అండ్ షేడింగ్. ఇది బార్డర్స్ అండ్ షేడింగ్, ఇలా బార్డర్స్, ఇలా బార్డర్ ఇవ్వచ్చు, ఓకేనా? ఇది యూజువల్లీ మనం టేబుల్స్ కి వాడతాం, టేబుల్స్ కి ఎక్కువ వాడతాం ఈ బార్డర్స్ అండ్ షేడింగ్. ఇదిగోండి ఇలా టేబుల్స్ కి వాడతాం. ఒకవేళ కంటెంట్ ని కూడా ఒకవేళ ఏదో బార్డర్ ఇచ్చి చూపించాలంటే ఇలా. బట్ బార్డర్స్ అండ్ షేడింగ్ మోస్ట్లీ యూ విల్ యూస్ ఫర్ టేబుల్స్ కి, పేజ్ మొత్తాన్ని ఫార్మాట్ చేయడానికి యూస్ చేస్తాం, చూపిస్తాను. నెక్స్ట్ ఇండెంటింగ్ పారాగ్రాఫ్స్. ఇందాక చూసారుగా ఇండెంటేషన్ వర్టికల్ గానే కాదు హారిజాంటల్ కూడా. చూడండి ఇలా ఇలా, దిస్ ఇస్ ఇండెంటేషన్. ఇదిగోండి ఇలా మూవ్ చేయండి. వర్టికల్ గా స్పేస్ అంటే ఇదిగోండి ఇలా, దగ్గరికి అనిపిస్తుందా? అదే చూడండి ఇలా ఇలా, ఓకేనా? నెక్స్ట్ ట్యాబ్ సెట్టింగ్. ట్యాబ్ సెట్టింగ్, ఇండెంటేషన్ కి ట్యాబ్ ప్రెస్ చేస్తే అది 5 స్పేసెస్ ముందుకు వెళ్తుంది. అదే ఇంకొకటి డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ సార్ ఇది మా డ్రాప్ క్యాప్ అంటే ఐ షో యూ. ఇదిగోండి ఇలా ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇదంతా డ్రాప్ క్యాప్ అంటే ఫస్ట్ లెటర్ పెద్దగా వస్తుంది. ఇదిగోండి ఇలా మనము న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు ఒక్కోసారి, ఇలా గుర్తుందా?
హిందూ న్యూస్ ఎస్ మేడం, ఎస్ మేడం. ఇది డ్రాప్ క్యాప్ అంటే ఇది. బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా మీరు. కంప్యూటర్ వర్డ్ ఎంత బాగా మనం ప్రజెంట్ చేస్తామో డాక్యుమెంట్ అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. మనకి ఇవన్నీ తెలియదు, జస్ట్ టైప్ చేయడం, సేవ్, కాపీ, పేస్ట్, కట్, అక్కడికే ఆగిపోతాం. బట్ ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇది డ్రాప్ క్యాప్ అంటే. ట్యాబ్ చెప్పానా, ట్యాబ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదిగోండి అది నెక్స్ట్ వన్ వచ్చి పేజ్ ఫార్మాటింగ్. దిస్ ఇస్ పేజ్ ఫార్మాటింగ్ చెప్తాను. పేజ్ ఫార్మాటింగ్లో మార్జిన్స్ తల్లి, ఇదిగో ఇక్కడ పేజ్ ఫార్మాటింగ్లో మార్జిన్స్, జస్ట్ మినిట్. ఇక్కడ మీకు పేజ్ లేఅవుట్లో ఉంది చూడండి, మార్జిన్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. మార్జిన్స్, ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్ యూజువల్లీ ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు వాడతాం, పోర్ట్లైట్లోనా, ల్యాండ్స్కేప్లోనా ఇలా. ఇదిగోండి లుక్ మారిందా, ఇలా. సైజ్ ఇది కూడా అంతే, ప్రింట్అవుట్ అప్పుడు ఎక్కువ వాడుతుంటాం ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్స్. లెటర్లోనా, లీగల్లోనా, A4 సైజా అలా. ఇంకొకటి ఇది కూడా మంచిగా ఉంటుందమ్మా. ఇప్పుడు చూడండి, కంటెంట్ అంతా రాస్తామా, దీన్ని న్యూస్ పేపర్ స్టైల్లో 2 కాలమ్స్ ఫామ్లో రాయాలంటే ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది 2 కాలమ్స్. ఓకే. నెక్స్ట్ బ్రేక్స్, పేజ్ బ్రేక్. అక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసి పేజ్ బ్రేక్. ఇదిగోండి ఇక్కడ I want to take page break. Mark the point at which one page ends and the next page begins. ఇక్కడ మార్క్ చేయండి. ఓకే, ఆ పార్ట్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనమ్మా, అండర్స్టాండ్? సో పేజ్ ఫార్మాటింగ్ లో ఏం నేర్చుకున్నారు? మార్జిన్స్ మీకు సిలబస్ లో ఉండేది, పేపర్ సైజ్ అండ్ ఓరియంటేషన్. కంప్యూటర్ రాదు అంటే అర్థం ఏంటంటే వర్డ్ యూస్ చేయటం రాదు అని. ఇదిగోండి ఇండెంట్, స్పేసింగ్ నేను ఇందాక చెప్పాను కదా, అది ఇక్కడ కూడా ఇండెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ ఎంత స్పేసింగ్ ఉండాలి అలా. పేజ్ బ్రేక్స్. ఓకేనా? సో ఎలాగో టైం అయిపోతుంది కాబట్టి లెట్ మీ స్టాప్ టుడేస్ క్లాస్. అమ్మా మీరు ప్రాక్టీస్ చేస్తారా ఇవన్నీను? విల్ యూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఇన్ యువర్ మొబైల్స్? వర్డ్ యాప్ వేసుకొని ఇప్పుడు నేను ఈరోజు చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ యూ విల్ రిమెంబర్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఏ డాక్యుమెంట్. బాగా నేర్చుకుంటారా వర్డ్? వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యామ్ మేము ఏం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మ్యామ్ దీనికోసం? WPS బాగుందంట చూడమ్మా. WPS చూడండి, ఆర్ ఎనీ యాప్. నేను దానికే ఫిక్స్ అవ్వమని చెప్పను, నేను అదే అంటుంటా కదా. దట్స్ అప్ టు యూ.